దీప సుమిత్ర దగ్గరికి వెళ్ళి అమ్మ నన్ను ఆశీర్వదించండి అమ్మ, ఈరోజు నా పుట్టినరోజు అని చెప్పనైతే అంటూ ఉంటుంది. కాళ్ళ మీద పడుతూ ఉంటే సుమిత్ర వెనక్కి జరుగుతుంది. ఏమని ఆశీర్వదించాలి? నీ మొహం చూడాలంటేనే నాకు అసహ్యం అని తెలుసు కదా. నువ్వంటే అమ్మ అని పిలుస్తున్నావు, కానీ నాకు నేనేమని పిలవాలి? నిన్ను దగ్గర తీసినోళ్ళని బాధ పెట్టేదానివి నువ్వు అని చెప్పనైతే అంటూ ఉంటుంది. కార్తీక్ ఏమో అత్త నిన్నేమడిగింది? ఆస్తులు అడిగిందా, అంతస్తులు అడిగిందా? కేవలం దీవించమనింది కదా అని చెప్పనంటే, ఏమని దీవించాలా? నేను అన్నం పెట్టిన వాళ్ళని చంపాలని చెప్పనా, ఇంకేమని దీవించాలని చెప్పనైతే అంటూ ఉంటాడు. అక్కడికి వాళ్ళ తాతయ్య వచ్చి అమ్మ అని పిలిచాకు అందరికి ఉండదమ్మా అని చెప్పనైతే అంటూ ఉంటాడు. దానికి దశరథ్ బాధపడుతూ, నాన్న ఈరోజు దీప పుట్టినరోజు నాన్న అంటే ఏమనొద్దా అని చెప్పనైతే వాళ్ళ నాన్న అంటూ ఉంటాడు. పారిజాతం జ్యోత్స్న అయితే దీపను వాళ్ళ అమ్మ అన్న మాటలకైతే చాలా సంతోషపడుతున్నారు. ఇది కాదు ఇంకా మనం చాలా గొడవ పెద్ద చేయాలని చెప్పనైతే అనుకుంటూ ఉంటారు. ఇంకా కానిచ్చి నా మనవరాలు పుట్టినరోజు చేసుకుంటుందో లేదో అర్థం కావట్లేదు అని చెప్పనైతే వాళ్ళ నాన్న అంటూ ఉంటాడు. ఇంతలో పారిజాతం జ్యోత్స్న అయితే కింద దిగి వస్తూ ఉంటారు. తాతయ్య నేను పుట్టినరోజు జరుపుకోవాలనుకుంటున్నాను. నిన్న అమ్మ నాన్నని చాలా బాధ పెట్టాను, కానీ ఇంక నేను బాధ పెట్టదలుచుకోలేదు. నేను పుట్టినరోజు జరుపుకుంటాను తాతయ్య అని చెప్పని అంటూ ఉంటుంది. సరేనమ్మా నీ ఇష్టం కానివ్వు అని చెప్పని అంటూ ఉంటుంది. అయితే నేను పుట్టినరోజు జ్యోత్స్న పుట్టినరోజు నా పుట్టినరోజు రోజే దీప పుట్టినరోజు కాబట్టి ఇద్దరం జరుపుకుంటాం తాతయ్య అని అంటూ ఉంటే కార్తీక్ అయితే షాక్ అయిపోతూ ఉంటాడు. ఏంటి ఇదేదో పెద్ద ప్లానే వేసినట్టున్నారు వీళ్ళిద్దరూ, దాన్ని చూడాలని చెప్పనైతే అనుకుంటూ ఉంటాడు కార్తీక్. సరే దీప రా దీప, నీతో పాటే నేను పుట్టినరోజు జరుపుకుంటాను, ఇద్దరం కలిసి కేక్ కట్ చేద్దాం రా దీప అని అయితే జ్యోత్స్న అంటూ ఉంటుంది. దీప నేను రాను, మీరే జరుపుకోండి అని చెప్పని అంటూ ఉంటే, కానీ వాళ్ళ అమ్మని అడిగి నేను పుట్టినరోజు దీపతోటే జరుపుకుంటానమ్మా, లేకపోతే నేను జరుపుకోనని చెప్పనైతే అంటూ ఉంటుంది. సరే రా దీప అని చెప్పని వెళ్ళి బలవంతంగా దీపం తీసుకొస్తుంటుంది. ఇంతలో పారిజాతం ఆ కేకును కింద పడేలా ప్లాన్ చేసి దీపం తీసుకొచ్చే టయానికి ఆ టేబుల్ని అయితే ముందుకు నెట్టేస్తారు. ఆ కేక్ మొత్తం కింద పోవడంతో, ఏం దీప నేను పుట్టినరోజు జరుపుకోవడం నీకు ఇష్టం లేదా అని చెప్పనైతే అంటూ ఉంటే, పారిజాతం కింద కూర్చొని ఏం దీప నేలపాలు చేసావు కేకు, నా మనవరాలు సంతోషంగా ఉండటం నీకు నచ్చట్లేదా? ఎప్పుడు ఇట్లాగే చేస్తూ ఉంటావు, ఏదో ఒక విషయంలో దాన్ని బాధ పెడుతూనే ఉంటావు, పుట్టినరోజు రోజన్నా నువ్వు సంతోషంగా ఉండనివా దీప అని చెప్పనైతే పారిజాతం అయితే చాలా గొడవ చేస్తూ ఉంటుంది. కార్తీక్ కూడా ఏమనలేక కామ్గా చూస్తుండిపోతాడు. ఇంతేరా ఇదేరా ఏమని దీవించమన్నావురా, ఇంతేనా అని చెప్పనైతే కార్తీక్ని పిలిచి అంటూ ఉంటుంది సుమిత్ర. లేదమ్మా నేనేం చేయలేదు అని దీప అంటూ ఉంటుంది. చాలు కానీ నువ్వు ఆపు ఇంకా అని చెప్పని, అందుకే ఇలాంటి వాళ్ళని మెడబట్టి బయటికి గెంటేయాలని చెప్పని అంటూ ఉంటుంది పారిజాతం. పారు నువ్వు ఆగు అని చెప్పనైతే కార్తీక్ అంటూ ఉంటాడు. దాంతో పారిజాతం ఏం మాట్లాడలేక, నా మనవరాలు చూడు తను ఎంత బాధపడుతూ వెళ్ళిపోయిందో అని చెప్పనైతే పారిజాతం అంటూ ఉంటుంది. దాంతో నేను తీసుకొచ్చి కేక్ కట్ చేపిస్తా ఉండని కార్తీక్ వెళ్తాడు.